అందరికన్నా ముందు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయేది ఏదంటే సంపాదించిన డబ్బే. ఎందుకనంటే నేను ఇల్లు కట్టి ఇల్లు నాదండి ఇలా కట్టానండి, పదవి విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇదిగో ఇల్లు కట్టుకున్నానండి అంటాను. నేను వెళ్ళిపోగానే, అంటే నేను శరీరం విడిచిపెట్టగానే మా అబ్బాయికి వస్తుంది కదా ఇల్లు, అక్కడ నిలబడి ఇది నా ఇల్లు అని మా అబ్బాయి అన్నాడు అనుకోండి, దూర్తుడా, మీ నాన్న ఎంత కష్టపడి కట్టాడో తెలుసా, 38 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ నాడు వచ్చిన డబ్బులతో కట్టుకున్నాడు ఇల్లు, నీదంతా ఏమిటి అని ఇల్లేమందవు. ఎవడొచ్చి అక్కడ నిలబడి నాదంటే నీదే అంటు. డబ్బు అసలందు, వాహనాలు అసలంలో, చనిపోయిన వాడిని తీసుకెళ్ళడానికి వెదురుకర్రలు పట్టరావడానికి కారు పట్టుకెడితే కారు ఏడుస్తుంది ఏమిటి, అయ్యో ఆయన కోసం వెదురుకర్రలు తేవలసి వచ్చింది నేనని, అదేం ఏడవదు. ఆఖరికి భార్య గుమ్మం వరకే, బిడ్డలు కపాలమోక్షం అయిందని చెప్పి శ్మశానంలో అక్కడి వరకే. నీతో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాలే. దానికోసం జీవుడి గురించి ఆలోచించకుండా ఒక్క డబ్బు కోసం తిరిగి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? తృణమైపోయి ఆవర్తము అంటే సుడిగాలి తిప్పినట్టు తిప్పేస్తుంటే జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించు, తప్పేం లేదు. 10 మందిని సుఖపెట్టడానికి సంపాదించు, తప్పేం లేదు. కానీ అతిగా దాని యందు లౌల్యాన్ని మాత్రం పొందవద్దు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. మనిషి సంతోషంగా బతకడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో డబ్బుది చాలా తక్కువ ప్రాధాన్యత. అదొక్కటే కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లాగా మనవడు నవ్విన నవ్వు చాలు, మనవరాలి ఆటలు చాలు, ఉత్తమురాలై ప్రేమ కలిగినటువంటి కోడలు చాలు, మాట వినే కొడుకు చాలు, అనుగమించే ధర్మపత్ని చాలు, మంచి స్నేహితులు చాలు. ఇవన్నీ నీ సంతోషానికి కారణాలు కావా? ఇవన్నీ నువ్వు ఆనందించడానికి కారణాలు కావా? ఆనందించడానికి డబ్బు ఒక్కదాని కోసం పరిగెత్తి పాడు చేసుకోవాలా? వద్దు సుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దాని నుంచి విముక్తి పొందాలంటే కృష్ణ స్మరణము, భగవన్ నువ్వే నన్ను కాపాడాలి అని ఆయనని స్మరిస్తే తృణావర్తుణ్ణి చంపి ఆయన దక్కినట్టు నీకు ఆయన దక్కుతాడు, నువ్వు అభ్యున్నతిని పొందుతావు.